మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ బడ్జెట్పై విమర్శలు చేస్తున్న కేసీఆర్ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బడ్జెట్లో కేటాయింపుల విషయంలో జరిగిన అన్యాయాన్ని అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి ఖండించారని అన్నారు. బీజేపీ వైపు బీఆర్ఎస్ అడుగులు పడుతున్నాయి కాబట్టే తెలంగాణ వ్యతిరేక బడ్జెట్ పెట్టినా నోరు మెదపడం లేదన్నారు. తెలంగాణ నిట్ట మును ఉంచితే కనీసం తెలంగాణ పేరు తీసుకోకుంటే ఎందుకు మాట్లాడతలేడు? ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన మా ప్రభుత్వాన్ని తీర్చెండాడతావు. నువ్వు రేపో మాపో విలీనం కాబోయే పార్టీలో తెలంగాణ పేరెత్తకుండా 8 రూపాయలు ఇవ్వలే మాకు. అలాంటి ప్రభుత్వాన్ని ఒక మాట ఎందుకు అనలే? నువ్వు విలీనం అవుతుందా కాదా టీవీ9 వాళ్ళు మిగిలిన టీవీ వాళ్ళు ఆలోచించుకోవాలి. మీరు ఎవరైనా రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ఇలా అన్ని రాష్ట్రాలు దుమ్మెత్తికి వస్తున్నాయి. ఇది కుర్చీ బచావో ప్రభుత్వం. మోడీ గారు అక్కడ నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు సీట్లు ఉంటే సరిపోతుంది, లేదు గవర్నమెంట్ పడిపోయి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు, ఇండియా కూటమి వస్తుంది అని చెప్పి భయానికి బడ్జెట్ ఇచ్చిండు. మనకు ₹1 ఇయ్యలే. కేసీఆర్ వాళ్ళ కొడుకు హరీష్ రావు ఎందుకు ఇప్పటికీ ఆ బడ్జెట్ మీద మాట్లాడలే? బడ్జెట్ మీద అన్యాయం జరిగింది కాబట్టి ఢిల్లీలో ధర్నా చేయాలి, మీకు సపోర్ట్ గా మద్దతుగా వస్తామని కేటీఆర్ అసలు ధర్నా అనేది నిర్ణయం వచ్చింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు అన్ని పార్టీలు దేశం అంతా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.